హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇందులో లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్కి 9K సబ్స్క్రైబర్స్ దాటేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్లీ సపోర్ట్కి. త్వరగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 10K అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మరెందుకు కలుస్తాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, మంచు విష్ణు కన్నప్ప. మనకి తెలిసింది పాండే ప్రాజెక్ట్గా వస్తుంది అని చెప్పేసి పాండే స్టార్స్ అయితే ఇందులో మనకి యాక్ట్ అయితే చేస్తున్నారు. మరొక న్యూ యాక్టర్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యారు. తనే అక్షయ్ కుమార్. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారు ఈ మూవీలో ఒక క్రూషియల్ రోల్ అనేది చేస్తున్నారు. సో మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. బెస్ట్ విఎఫ్ఎక్స్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్గా ఫ్యూచర్లో ఈ మూవీని మన ముందు తీసుకొని వస్తున్నారు. నెంబర్ 2, నిత్యా మీనన్ న్యూ ఫిల్మ్ డియర్ ఎక్సెస్. ఈ మూవీకి డైరెక్టర్ డెబ్యూటెంట్ కామిని. మూవీ నుంచి మనకి నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్ట్ అని రివీల్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ మూవీలో వచ్చేసి వినయ్ రాయ్ అండ్ నవదీప్ కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఈ ఫిలిం మన ముందుకు వస్తుంది. ఈ మూవీ పోస్టర్ చూడంగానే నాకు ఒక హిందీ ఫిలిం అనేది గుర్తొచ్చింది. సో మీకు కూడా గుర్తొచ్చుంటే ఆ మూవీ టైటిల్ పేరేంటో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 3, డైరెక్టర్ త్రివిక్రమ్. మీకు ఎన్నోసార్లు చెప్పాను అల్లు అర్జున్ గారితో ఫ్యూచర్లో ఒక ఫిలిం అనేది తీస్తున్నారు అని చెప్పేసి. సో బర్త్డే స్పెషల్గా కన్ఫర్మేషన్ పోస్టర్ అనేది మనకి రివీల్ అయితే అయింది. సో ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి ఈ మూవీకి హారిక అండ్ హాసిన్. నెంబర్ 4, విశ్వాంబర. మూవీ నుంచి జరుగుతున్న న్యూ షెడ్యూల్లో వచ్చేసి ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ అనేది షూట్ అయితే చేస్తున్నారు. సో ఆ షూటింగ్ సెట్ నుంచి కొన్ని పిక్స్ అనేవి మనకి రివీల్ అయితే చేశారు. ఆ పిక్స్లో మీరు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని పిక్స్లో మీరు చూసి ఇందులో యాక్ట్ చేశారు అనుకుంటారేమో. జస్ట్ క్యాజువల్ మీటింగ్ అయితే వెళ్ళడం జరిగింది. నెంబర్ 5, దేవరా. DJ2లో సక్సెస్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు దేవరా ఫిలిం గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. అదేంటంటే మూవీ వచ్చేసి ఇది ఎక్కువ శాతం ఫియర్ని కన్వే చేసే విధంగా ఉంటుందంట. లైక్ మూవీలో ఉండే డైలాగ్స్ వచ్చేసి భయాన్ని చెప్పే విధంగా ఉంటాయంట. నెంబర్ 6, రవితేజ గారి మరొక న్యూ ఫిలిం అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేశారు. ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. ఈ ఫిలింకి డైరెక్టర్ డెబ్యూటెంట్ భాను భోగవరపు. సో ఇతను కొన్ని ఫిలిమ్స్కి రైటర్గా వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ డెబ్యూట్ డైరెక్షన్లో ఈ ఫిలిం వచ్చేసి. సో అయితే ఈ మూవీని కామెడీ ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఫిలిం షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ రిలీజ్ కూడా ప్లానింగ్ వచ్చేసి 2025 సంక్రాంతి. నెంబర్ 7, విజయ్ దేవరకొండ 12th ఫిలిం. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఇప్పటికే ఈ మూవీలో యాక్టర్స్ గురించి చాలా పేర్లు అయితే వచ్చి వాళ్ళెవరూ కన్ఫర్మ్ అయితే కాలేదు. లైక్ శ్రీలీల, రష్మిక మండన. అండ్ ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి బాలీవుడ్ యాక్ట్రెస్ కన్ఫర్మ్ అయితే అయింది. తనే భాగ్యశ్రీ బోర్స్. ఈ పేరు మీరు ఆల్రెడీ విన్నారు. అదే ఫ్రెండ్స్, రవితేజ గారి మిస్టర్ బచ్చన్ ఫిలిం అయితే వస్తుంది కదా. సో అది ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం, ఇది సెకండ్ ఫిలిం. సో ఈ మూవీలో ఇప్పుడు భాగ్యశ్రీ కన్ఫర్మ్ అయితే అయింది. షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, గోపీచంద్ గారి న్యూ ఫిలిం. డైరెక్టర్ సీను వైట్ల. సో మూవీ నుంచి మనకి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అనేది రాబోతుంది ఫ్రెండ్స్. April 11th రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఒక పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. ఆ పోస్టర్ మీరు చూసుకున్నట్టయితే మౌంటైన్ మీద మన హీరో గిటార్ వేసుకుని నిలబడున్నారు. సో చూడాలి గ్లిమ్స్ అనేది ఎలా ఉంటుందో, ఎంత మాత్రం ఫిలిం మీద ఇంపాక్ట్ ఇస్తుందో. నెంబర్ 9, అభిషేక్ పిక్చర్స్ వారు రివీల్ చేస్తా అన్న మూవీ అప్డేట్ అనేది రివీల్ చేశారు. మూవీ టైటిల్ నాగబంధం. లైక్ ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్ మిస్టరీ ఫ్యాంటసీగా ఉండబోతున్నట్టుంది. ఒక వీడియో అనేది రివీల్ చేశారు. సో అందులో మీరు చూసుకున్నట్టయితే KGF యాక్టర్ అవినాష్ గారు మనకి అఘోరా క్యారెక్టర్లో కనబడ్డారు. ఇంకా మెయిన్ కాస్ట్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అనేవి రివీల్ చేయలేదు. ఇంతకీ మెయిన్ హీరో ఎవరై ఉంటారో ఈ మూవీలో. నెంబర్ 10, 2022 వచ్చిన టర్కిష్ సిరీస్ లైఫ్ ఇస్ టుడే. సిరీస్ వచ్చేసి మెడికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ వచ్చేసి 25 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. అమెజాన్ మినీ టీవీ వారు ఇప్పుడు ఈ సిరీస్ని తెలుగు, తమిళ్, హిందీ సో ఈ 3 లాంగ్వేజ్ని డబ్ చేసి ప్రీమియర్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇలాంటి మెడికల్ డ్రామా సిరీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ సిరీస్ని ట్రై అయితే చేయవచ్చు. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. వర్త్ సిరీస్. నెక్స్ట్ నెంబర్ 11, నెట్ఫ్లిక్స్ ఇండియా వారి నుంచి మరొక కొరియన్ సిరీస్ కన్ఫర్మ్ అయితే అయింది. సిరీస్ టైటిల్ ది 8 షో. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామాగా ఉంటుంది. ఇక్కడ గుడ్ న్యూస్ వచ్చేసి
తమిళ్, తెలుగు, హిందీ డబ్ కూడా ఈ సిరీస్ని చేస్తున్నారు. సిరీస్లో టోటల్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ వరకు మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ మే మంత్లో మనకి రిలీజ్ ఉంటుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెంబర్ 12, మీరు కొరియన్ సిరీస్ని బాగా చూస్తారా? అయితే ఈ రొమాన్స్ డ్రామా సిరీస్ స్పెషల్గా మీకోసమే 10కి 7.4 IMDb రేటింగ్ అయితే ఇచ్చున్నారు. ఫైండ్ మీ ఇన్ యువర్ మెమరీ. ఇది 2020 ఇయర్లో రిలీజ్ అయితే అయ్యింది. మనకి లాస్ట్ ఇయర్ హిందీ డబ్బింగ్ అనేది రిలీజ్ చేశారు. నౌ ఇప్పుడైతే అమెజాన్ మినీ టీవీ వారు తెలుగు, తమిళ్ సో ఈ 2 ఆడియోస్ని రిలీజ్ చేశారు. మీకు అమెజాన్ మినీ టీవీలో ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. టోటల్ 16 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 13, ఓషన్ రెస్క్యూ. ఇది చైనీస్ మూవీ 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీని జియో సినిమా వారు ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి కన్ఫర్మ్ అయితే చేశారు. మరికొన్ని రోజుల్లోనే మనకి జియో సినిమాలో డబ్బుడ్ వర్షన్స్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 14, డబుల్ స్మార్ట్. మూవీ గురించి కరెంట్ స్టేటస్ వచ్చేసి మూవీ షూటింగ్ గురించి మూవీలో వచ్చేసి ఎక్కువ శాతం టాకీ పార్ట్ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయితే చేసుకోన్నారు. ఇంకా మూవీలో వచ్చేసి 2 సాంగ్స్ తీయాల్సి అయితే ఉంది. సో ఈ 2 సాంగ్స్ షెడ్యూల్ అనేది త్వరగా స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఒక 10 డేస్ వరకు వర్క్ అనేది జరగబోతుంది. ఇంకా తీయాల్సిన మెయిన్ కంటెంట్ వచ్చేసి ఇంటర్వెల్ ఫైట్ సీన్, అలానే క్లైమాక్స్ ఫైట్ సీన్. సో ఇవి కూడా బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇవి తప్ప మూవీలో మిగతా కంటెంట్ అంతా షూట్ అయితే చేస్తున్నారు. 2 సాంగ్స్ అయితే తీయాలి, ఇంటర్వెల్ ఫైట్ సీన్, అలానే క్లైమాక్స్ ఫైట్ సీన్ అనేది తీయాలి. సో ఈ షెడ్యూల్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. నెంబర్ 15, ఏ రైటర్స్ పడిసే. ఇది 2021 ఇయర్లో వచ్చిన చైనీస్ మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. సో ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ మినీ టీవీ వారు తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 16, ఆడు జీవితం ది గోట్ లైఫ్ స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్. మూవీ వచ్చేసి సర్వైవల్ థ్రిల్లర్గా ఉంటుంది. మూవీ థియేటర్స్లో మన తెలుగు సైడ్ ఈ మూవీని ఎక్కువ శాతం చూడలేదు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. బట్ ఇది అందరి కోసం కాదు. మూవీ అయితే చాలా స్లో. సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ని చూసి ఇష్టపడే వారికి డెఫినెట్గా ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మూవీ థియేటర్కల్ రన్ వచ్చేసి 6 వీక్స్ వరకు అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. అయితే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మే 10th. సో మే 10thకి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 17, ఐరన్ కుంఫు ఫిస్ట్. ఇది 2022 ఇయర్లో వచ్చిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ. ఫ్రెండ్స్, ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ మినీ టీవీ వారు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. సో మూవీ అయితే డ్యూరేషన్ చాలా తక్కువ. మెయిన్ క్యారెక్టర్స్ వరకు తెలుగు డబ్బింగ్ బాగా ఇచ్చారు అండ్ అదర్స్కి యావరేజ్గా ఉంది. సో ఎవరైనా మార్షల్ ఆర్ట్స్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ ఫిల్మ్ని ట్రై అయితే చేయవచ్చు. నెంబర్ 18, భైరతి రణగల్. మూవీ నుంచి ఉగాది స్పెషల్గా శివరాజ్ కుమార్ గారి న్యూ పోస్టర్ని రివీల్ చేశారు. సో అందులో మీరు చూసుకున్నట్టయితే మనకి శివరాజ్ కుమార్ గారు లాయర్ లుక్లో కనబడబోతున్నారు. అంటే ఒకప్పుడు శివరాజ్ కుమార్ గారు లాయర్గా ఉన్నారనమాట. తర్వాత డాన్ అండ్ లీడర్గా అయితే అవడం జరిగింది. నెంబర్ 19, అరణ్మనై 4. మూవీ నుంచి తెలుగు పోస్టర్ టైటిల్ అయితే రివీల్ చేశారు. తెలుగు టైటిల్ బాక్. మూవీ థియేటర్స్లో వచ్చేసి ఏప్రిల్ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 20, ప్రభాస్ గారి ఫిలిం స్పిరిట్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు చాలా కాన్ఫిడెంట్గా ఈ మూవీ గురించి కొన్ని మాటలైతే చెప్పడం జరిగింది. ఫస్ట్ ఈ ఫిలిం బడ్జెట్ వచ్చేసి 300 CR. సో ఇది కూడా బిగ్ బడ్జెట్ ఫిలిం గానీ మన ముందుకు వస్తుంది. సో ఈ మూవీకి ఫస్ట్ డే ఈజీగా ఓపెనింగ్ వచ్చేసి 150 CR వరకు ఉంటుందన్నారు. ఇండియా ఒకటే కాదు, వరల్డ్ వైడ్గా. మరి అంటే ఇందులో మనకి ప్రభాస్ గారు పోలీస్ లుక్లో కనబడుతున్నట్టు తెలుసు. ఒక హానెస్ట్ కాప్ రోల్ ఇందులో ప్రభాస్ గారికి సంబంధించి క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి అగైన్ చెప్పడం జరిగింది. ఇంకా స్క్రిప్ట్ విషయానికి వస్తే స్క్రిప్ట్ వరకు వచ్చేసి 60% డన్ అయితే అయిపోయి ఉందంట. ఇంకా 40% రాయాల్సి అయితే ఉంది. మరి ఇంకా రెగ్యులర్ షూటింగ్ విషయానికి వస్తే డిసెంబర్ మంత్ నుంచి షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక టైంలో సెప్టెంబర్ అన్నారు, ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇందులో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియో లైక్ కొట్టకుండా ఉంటే లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.